హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా అయితే ఉంటుంది. ఇది ముందు రోజు నైటే అయితే మనం రైస్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇందులో పాలు అయితే పోసేసుకొని తోడు పెట్టేసుకోవాలి. మార్నింగ్ అంతా ఇలా ఇలా అవుతుంది కర్డ్ రైస్ లాగా. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయాలి. ఆ ఆనియన్స్ తోటి తింటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హీట్ లేకుండా, హీట్ ఉన్న వారికి ఇంకా చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. మన పెద్దల కాలం నుంచి ఇది తింటున్నారు వాళ్ళు, అందుకే ఇప్పటికి కూడా అంత హెల్దీగా ఉన్నారనమాట. అదే పనిగా ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని చేశాను. మామూలు బ్రేక్ఫాస్ట్ కన్నా ఇలాంటివి చేసుకొని తింటే చాలా హెల్దీ. ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకొని అయితే తినాలి. ముందే అయితే సాల్ట్ వేయకూడదు, మార్నింగ్ అంతా ఇలా పేరి ఉంటుందన్నమాట. తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించాము, అపోలో వాళ్ళని. ఇంకా ఇది 1 ఇయర్ వరకు అస్సలు అయితే పురుగులు రావు. మేమైతే చూసాం కదా, లాస్ట్ ఇయర్ కొట్టించాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నాము. 1 ఇయర్ వరకు అసలు బొద్దింకలు అనేది రావన్నమాట. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటాయి. అందుకని ప్రతి మూల దాక్కున్న పురుగులన్నీ వచ్చి చచ్చిపోతాయి అన్నమాట ఇలాగ పెట్టించుకుంటే. స్ప్రే చేస్తారు, నేనైతే కిచెన్లో స్ప్రే చేయించుకోలేదు, ఎక్కువ స్మెల్ ఉంటుందని జెల్ మాత్రమే పెట్టించుకుంటున్నాను. ఇంకా కబోర్డ్స్లో, తర్వాత మంచం వెనకల ఇలాంటి ప్లేసెస్లో అంతా అయితే స్ప్రే కొట్టించాను. ఇంకా వాష్రూమ్స్లో, బాల్కనీలో అంతా మనకైతే చాలా బెటర్ ఇది. ఎవరికైనా బొద్దింకలు, పురుగులు ఎక్కువ ఉంటే ఇలా పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటే బాగుంటుంది. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటాయి. 1 ఇయర్కి ఒకసారి ఇలా చేయించుకుంటే అస్సలు రావు. మేమైతే చూసాం కదా, చెప్తున్నాను. 1 ఇయర్ వరకు మళ్ళీ మనకి బొద్దింకలే కనిపించవు ఇంట్లో అయితే. ఇలా సోఫాస్ వెనకాల అంతా అయితే స్ప్రే కొట్టించాను. చాలా స్మెల్ ఉంటుంది ఒక 4-5 అవర్స్ వరకు. ఇంకా నెక్స్ట్ డేకి అంత స్మెల్ అయితే ఏమి ఉండదు. ఇంకా తర్వాత అయితే బిగ్ బాస్కెట్ వచ్చింది ఈరోజే. ఇంకా తర్వాత అవన్నీ అయితే సర్దుకోవాలి. అదేంటంటే వాళ్ళు ఉండంగానే మనం అన్నీ వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అందుకే అన్నీ ఓపెన్ చేసేసి వాళ్ళు ఉండగానే అన్నీ చూసామన్నమాట. అందుకే అన్నీ అలా పెట్టేశాము. ఇప్పుడైతే అన్నీ ఇంకా ఎక్కడవక్కడ సర్దేసుకోవాలి. అన్నీ ఈరోజే వచ్చాయన్నమాట. ఈ సమ్మర్లో అయితే బయటికి వెళ్ళకుండా ఇదే బెటర్ అన్నమాట. ఈ 2 months ఇంట్లోకే అన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. బయటికి వెళ్ళామంటే మాత్రం చాలా వేడి ఉంది అసలు. ఇక్కడైతే ఎండలు అయితే చాలా ఎక్కువైపోయాయి, అస్సలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి అన్నమాట. ఇది చాలా బెటర్ అనిపించింది. ఇది సెకండ్ టైము బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టడం. కరెక్ట్గా వస్తాయి అన్నీ. మనకు క్వాంటిటీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎంత కావాలి అని. ఇదేంటంటే పింక్ సాల్ట్ అన్నమాట. ఇంకా లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అయితే చెప్పారనమాట పింక్ సాల్ట్ వాడండి అని. అందుకని ఈసారి పింక్ సాల్ట్ కూడా తెప్పించాను. ఇంకా నిన్నంతా అయితే ఇలా ఫుల్ బిజీ అన్నమాట. ఇంకా వాళ్ళకి అది చేశారు కదా, అది అన్నీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా పిల్లలు అయితే ముందుగానే స్నాక్స్ పంపకాలు చేసేసుకున్నారనమాట. ఇదైతే చాపర్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవైతే చాలా బాగా
సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు. ఒకటి ఉన్నింది పోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇది తెప్పించుకున్నాను. చాలా బాగుంటుంది, చిన్న మిక్సర్ గ్రైండర్ లాగా వర్క్ అయితే అవుతుంది. మనకి పొంగనాల్లోకి దోశల్లోకి సన్నగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూసారా, ఎక్కడ మూలలో అంతా దాక్కున్న పురుగులన్నీ కూడా బయట వచ్చి చచ్చిపోయాయి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు ప్రశాంతంగా ఉండవచ్చు. చూసారా ఎన్ని పురుగులు వచ్చాయో బయటకి. ప్రతి మూల దాక్కున్నవన్నీ బయటకు వచ్చేసి చచ్చిపోతాయి అలాగా. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.